మంచిర్యాల జిల్లాలోని శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికులు ధర్నాకు దిగారు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ను పొడిగించి కార్మికులను ఆదుకోవాలని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు, బోనస్లు చెల్లించాలని, యాజమాన్యం మొండి వైఖరిని వదిలి వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ 2022 డిసెంబర్ 6న పూర్తవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు తమ కుటుంబాలతో రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి పవర్ ప్లాంట్ అగ్రిమెంట్ను పొడిగించాలంటూ కోరారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంటు 10 ఏళ్ల పాటు పొడిగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. 2002 సంవత్సరంలో ప్రారంభమైన శాలివాహన పవర్ ప్లాంట్ 2022 డిసెంబర్ 6వ తేదీతోటి కాలపరిమితి ముగిసింది. దాంతో యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేయడంతో కార్మికులు సుమారుగా 300 మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా మరొక 500 మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము గత 2 నెలల నుండి దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కానీ ఈ రోజు వరకు కూడా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పెంపుదలపైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. యాజమాన్యం కూడా కృషి చేసి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పెంచి కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజాప్రతినిధులను కలిసినాం, రాబోయే లేబర్ కమిషన్ కూడా కలిసినాం. మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి పవర్ పర్చేజ్ అగ్రిమెంటు సాధించే వరకు కూడా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కలెక్టరేట్ గారికి ఇక్కడ ధర్నా చేసి మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. కలెక్టర్ గారు